దోస, ఇడ్లీ, ఉప్మా ఎలాంటి టిఫిన్‌లోకైనా సెట్ అయ్యేలాగా ఒక సూపర్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంకి కూడా కాంబినేషన్‌గా చాలా బాగుంటుంది. మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న టొమాటో పండు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా స్మూత్‌గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని పోపుకు సరిపడా నూనె వేసేసుకోవాలి. పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మెంతులు అలాగే కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని పసుపులో ఉండే పచ్చిదనం పోయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ చట్నీని కూడా వేసేసుకొని పోపులో బాగా మిక్స్ చేసి మనకి ఇందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేశారంటే వారం రోజులు కూడా అస్సలు పాడవకుండా నిల్వ ఉంటుంది. నీళ్ళేమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నచ్చితే ట్రై చేయండి. దీన్నే దోస పైన కారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళొక వీడియో